ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. సమోసా ఫోల్డింగ్, సమోసా ఫోల్డ్ చేసుకుంటాం. చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఐరన్ లేదు కాబట్టి ఇట్లా లెగుస్తుంది. అది ఐరన్గా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రాక్కి ఇది ఇలా వెళ్ళాలి, ఎందుకంటే నాకు నచ్చలేదు. ఇది కటింగ్కి పోద్దా? కటింగ్లో పోవాలి. అది పోకపోతే ఇది అంటే బ్యాలెన్స్ ఎగుడు దిగుడు వచ్చింది కదా, ఎగుడు దిగుడు వస్తుంది. ఇది కట్ చేస్తాం అనుకో వదినా, కింద ఉంటుంది కదా, కింద వేసిద్ది మనిషి. నా ప్లాన్ ఇది కట్ చేసేద్దామా, ఇలాగా అటాచ్ చేసి ముందేదో వెనక్కి నీకు తెలుస్తుంది కదా, అటాచ్ చేసి అప్పుడు ఈ గౌన్కి కింద అటాచ్ చేసి రెండు పెద్ద ఐరన్ మాత్రం చేసుకోవద్దునా, చేసుకుంటే బాగుంటాయి గౌన్లు. ఇలా వస్తుంది. ఓకేనా? ఒరే సుబ్బు ఎల్రాటింగ్ నా బ్యాగ్ వేస్ట్ అంటే నడుముని వేస్ట్ అంటారు. నడుము చాలా 30 20 4 5 వస్తుంది. 5 వస్తుంది కదా, 5కి +1 చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం కొడతాం కదా క్లోజ్ అవడానికి, 1 నుంచి కొత్త కాబట్టి 1 నుంచి వెళ్ళిపోద్ది. అలా పైన సరిపోద్ది. అలాగా లాస్ట్లో కొంచెం మిగిలితే కొంచెం పెట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు నడుము 20 వచ్చింది, దాన్ని బై చేయాలి. బై చేసి వచ్చిన దాన్ని +1 చేయాలి. +1 చేయాలి. +1 చేస్తాం. ఇప్పుడు ఎంత వచ్చింది? 20/4 అంటే 5 +1 6 వచ్చిందా? పంచదార లేదు, తెస్తాను డాడీ ఉంది. చూడు, ఈ 4 ఫోల్డింగ్స్ ఒకేలాగా ఉండాలి. ఇది కిందకి పైకి వచ్చిందంటే మనమే సర్దుకోవాలి. సర్దుకుంటే అప్పుడు ఐరన్ బాగా చేసుకుంటే బాగా వచ్చేద్ది. ఓకే, ఇలా 5 వచ్చింది. అది నడుము కదా, నడుము ఇది. ఇలా 5 6 పెట్టుకుంటావు కదా, సౌండ్ చేయకుండా 20/4. ఇక్కడ నుంచి ఇక్కడికి తన హైట్ ఎంత? 23 నుంచి. అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి. తిని మామూలుగా అయితే 23. ఇంకా పీస్ ఉంది కాబట్టి 25కి పెట్టుకుందాం. 26 పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది. ఎంత పెట్టాలి? 26 చూడండి. 26 పట్టుకో. అక్కడ 26. మనం ఇక్కడ చూడు, పైన చూడు, కింద చూడు, ఇలా మూవ్ చేసుకోవాలి. సేమ్ అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మూవ్ చేయాలి. ఇలాగా అలాగే తిన్నగా వస్తుందా? రౌండ్గా వస్తుంది. మూవ్ చేయాలి. ఇలాగా ఇలా మూవ్ చేసుకుంటుంటే రౌండ్గా వచ్చేస్తుంది. నంతి కంటనే రౌండ్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 26. ఓకే, ఇది కుట్టేసరికి 25.5 అయిపోద్ది. సరిపోద్ది కదా, 25.5 అయిపోయింది. ఇది ఎలా కట్ చేసేలా? ఇదిలా కట్ చేసేద్దాం. పైన కూడా కట్ పైన కొంచెం కర్వ్ తీసుకోవాలి, షేప్ రావడానికి. కర్వ్ ఎంత వచ్చిందో అలా తీసుకోవాలి. కొంచెం ఆమ్ రౌండ్ స్కేల్ అని ఒకటి ఉంటుంది కదా, అది తెలియదు కానీ
మొత్తం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఆ పైది ఉంటుంది కదా, దానికి దీనికి ఎలక్క అది లోతుగా ఉంటుంది కదా, ఎలాగ అతుకుతా? అదే డౌట్. నీకు అలా సరిపోద్ది. 1 ఇంచ్ ఎక్కువ పెట్టడం లూజ్ వస్తుంది. కుట్టేసరికి ఇప్పుడు వస్తుంది. అటింగ్ పక్కకి బాగుందా? ఇదా ఇది ఇది కింద పాటు, ఇది పై పాటు కదా, ఇటు రెండు ఒకేలాగా ఉన్నాయి. ఒకసారి అంటే పై పాటు పైన పెట్టేస్తే కొట్టాలా? ఇలా కుట్టేసి ఇలా తిరిగేసేసి ఇంకో కుట్టేయాలా? మరీ అవసరం లేదు. ఇలాగే 2 కుట్లు వేసేస్తావు. ఒక కుట్టు కాబట్టి 2 కుట్లు వేస్తావు, 2 కాబట్టి 3 అయినా ఇలాగే వేస్తావు. ఇలా తిప్పేసరికి ఇలాగ ఉంటుంది, బాగుంటది. మరి పైన ఒక కుట్టే ఎక్కర్లేదు, ఏటి అవసరం లేదు. గలీజు కనిపిస్తుంది అప్పుడు కుట్టేస్తే. ఎక్కడో బోన్ ఇక్కడో బోన్ ఉంటుంది. ఈ బోన్ దగ్గర నుంచి ఈ బోన్కి ఇలా తిరిగే, ఈ బోన్ దగ్గర నుంచి ఈ బోన్కి 10.5 వచ్చింది. దీనికైతే భుజం, అది షోల్డర్ భుజం 10.5 వచ్చింది. 10.5 పెట్టుకుంటాము. 10.5ని డివైడెడ్ బై 2 చేసాము అనుకో, ముందుకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ 6 లోపు పెట్టుకోవాలి. 6, 5, 4, 3, 2 అవే పెట్టుకోవాలి. డివైడెడ్ బై 3 చేసాము అనుకో, ఈ 6, 7, 8, 9, 10 అంతనే పెట్టుకోవచ్చు. నీకే అక్కడ ఉంటుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చింది. ఇలాగే తీయాలి మనం. చెయ్య ఏటి పెట్టకూడదు. పెట్టామంటే మాత్రం లూజ్ అయిపోవడం కాదు, కొలతలు తేడా వచ్చి